यो वेदां ब्रह्मणो वेदामृतेनावृतां पुरीं तस्मै ब्रह्मण ब्रह्मकीर्तिं प्रजान्दो भागरेगणैवैनं प्रणगले ब्राह्मणारुषेकं धरेत् ब्राह्मणो वै सर्वा देवताः सर्वाभिरेवैनं देवताभिर्धरति गावधीर्वै देवतास्ताः सर्वाभिर्विद ब्राह्मणे वसन्ति तस्मात् ब्राह्मणेभ्यो वेदविद्भ्यो दिवेदवे नमस्कुर्यान्न श्रीरङ्गीर्तकेरेत एव देवता प्रीणाति पर्याप्त्यानन्तरागाग सर्वस्तोमादिरात्र उत्तममहर्भवति सर्वस्याप्त्यै सर्वस्यदित्यै सर्वमेव तेनाप्नोति सर्वं जगदीशरञ्जीव शरदो वर्धमाननित्यपि निगमा भवति शरमिति शरन्तीर्घमागिरमर्धकेण वर्धकन्ति శతమేనమేవ శతాత్మానం. బడేటి రాధాకృష్ణ గారు, అలాగే ఆత్మీయ మిత్రులు ఎదులూరు శాసనసభ్యులు సీనియర్ ఎమ్మెల్యే చింతనేని ప్రభాకర్ గారు, అలాగే స్క్రిప్ట్ అందజేయడానికి వచ్చినటువంటి ప్రముఖ సినీ నిర్మాత అలాగే కరాటం రాంబాబు గారు, అలాగే రెడ్డిపుర చైర్మన్ ఘంటసాల వెంకటలక్ష్మి గారు, అలాగే జనసేన పార్టీ నాయకులు నారా శేష్ గారు, ప్రముఖ నృత్య దర్శకులు కేవీ సత్యనారాయణ గారు, ద్రోణరాజు వెంకటరమణ గారు జీకే న్యూస్ అధినేత, అలాగే రత్నగారి ప్రసాద్ గారు, అట్లాగే ప్రముఖ పారిశ్రామికవేత్త మాజీ ఎమ్మెల్యే మరి మా ఆత్మీయులు అంబికా కృష్ణ గారు, వారికి పూజా కార్యక్రమం స్క్రిప్ట్ కార్యక్రమం వచ్చారు. అలాగే మడపల్లి మోహన్ గుప్తా దంపతులు మల్లేశ్వరి గారు ఆయన తరఫున, అట్లాగే ప్రముఖ ఆధ్యాత్మిక తత్వవేత్త ఏలూరు బ్రహ్మకుమారి సెంటర్ నివాకరాలు బ్రహ్మకుమారి లావణ్య సిస్టర్ గారు, వీళ్ళందరికీ కూడా మా విద్యా సంస్థల తరఫున స్వాగత సుమాంతో తెలియజేసుకుంటూ మరి డైరెక్టర్ మణికంఠ భారత్ గారు వారికి స్వాగతం పలుకుతారు. ఎంఎస్ శర్మ మా శాసనసభ్యులు జిల్లా పార్టీ అధ్యక్షులు చండి గారికి, మాజీ శాసనసభ్యులు అంబికా కృష్ణ గారికి, పెద్దలు కారాటం రాంబాబు గారికి, నారా శేషు గారికి, శ్రీమతి వెంకటలక్ష్మి గారికి, ఇంకా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. ఈ యొక్క ఫిలిము పర్యావరణ పరిరక్షణకు, ప్లాస్టిక్ రహిత సమాజానికి, పిల్లల నుంచి పెద్దల వరకు వాళ్ళకి ఎడ్యుకేట్ చేయడానికి నిర్మాణం చేస్తున్నటువంటి ఫిలిము అన్ని విధాలుగా కూడా అందరికీ ఉపయోగపడేలాగా తీయాలని డైరెక్టర్ గారిని, ప్రొడ్యూసర్ గారిని ప్రత్యేకంగా మా యొక్క అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. వేదికను అందించిన పెద్దలు గౌరవనీయులు బెంగళూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ గారికి, మాజీ ఎమ్మెల్యే అంబికా కృష్ణ గారికి, గౌరవనీయులు కరాటం రాంబాబు గారికి, వెంకటలక్ష్మి గారికి, నారా శేషు గారికి, అదేవిధంగా వేలూరు వేదికను అందించిన పెద్దలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుస్తూ, ఇదే శ్రీ శర్మ గారు ఏదైతే మంచి కాన్సెప్ట్ ఎవరైతే మరి ఈశ్వర్ గారు ఆయన దగ్గరికి వచ్చినప్పుడు మరి పర్యావరణం ఏ విధంగా ఉందనేది ఆలోచన చేసి మరి నిజమైన శత్రువు అనే టైటిల్ పెట్టారు. నిజమైన శత్రువు కంటే నిరంతర శత్రువు అని పెడితే బాగుండేది నేను అనుకుంటున్నాను. ఎందుకంటే రోజు కూడా పోరాటం చేసేది మనం ప్లాస్టిక్తోనే. అనేక మంది విధాలుగా మనం అందరం కూడా రోజు చూస్తూనే ఉన్నాం. ఎందుకంటే వర్షాలు వచ్చినప్పుడు వాటర్ కదా, అలాగే ఏదైనా తిన్నప్పుడు మనం ప్లాస్టిక్తో వేడి, ఎందుకంటే సాంబారు ప్లాస్టిక్ కవర్లో తీసుకెళ్తాం, కాఫీ కూడా ప్లాస్టిక్ దాంట్లో తీసుకెళ్తాం, ఏదైనా పార్సిల్ తీసుకొచ్చినా సరే అదే వేడి వేడి ప్లాస్టిక్ లో తీసుకు. దానివల్ల దాని మూలాలు డెఫినెట్ గా మన శరీరంలోకి వెళ్తాం వల్లే అనేకమైన సమస్యలు, గుర్తించిన సమస్యలు వస్తున్నాయి.
ఇందాక గురువులో చెప్పారు. డెఫినెట్ గా ఏదైతే ప్రతి ఇంటికి దగ్గర చెట్టు ఉండాలి, అటువంటి ఉన్న వాళ్ళకే కరెంట్ ఇవ్వాలి, వాటర్ ఇవ్వాలి అన్నారు. అలా చేస్తే మేము ఇంట్లో పడుకోవాల్సింది. మమ్మల్ని ఇదెవరు డెఫినెట్ గా ఆ బాధ్యత స్కూల్లో ఉన్న వాళ్ళు తీసుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా ఏదైతే స్కూల్స్ నడుపుతున్నారో డిసిప్లిన్ అనేది, మేము చిన్నప్పుడు మేము చదువుకునే రోజుల్లో 5 నిమిషాలు లేట్గా రావడానికి ఉండేది కాదు స్కూల్కి. అలాగే పేపర్ ఎక్కడ కూడా గ్రౌండ్ లో ఎక్కడ ఉండే పరిస్థితిలో ఎక్కడ కూడా పేపర్ కానీ ఏ చెత్త అయినా సరే ఉండేది కాదు. మాకు స్కౌట్ పీరియడ్ అని ఒకటి ఇచ్చేవారు. దాంట్లో ప్రతిదీ కూడా ఆ రోజు ప్రతిరోజు కూడా ఏదైతే స్కూల్ గ్రౌండ్ లో చెత్త చెదారం అన్ని ఉన్నాయో అవన్నీ కూడా పిల్లల చేత ఇచ్చేవారు. ఇవాళ ఏమంటి తీస్తే మీడియా వాళ్ళు వస్తారు, వీళ్ళతో శ్రమ చేయిస్తున్నారని చెప్తారు. కానీ డిసిప్లిన్ నేర్పించవలసిన బాధ్యత స్కూల్ యజమాని తీసుకుంటే వీళ్ళు భవిష్యత్తులో ఎన్ని కూడా మనమంతా మనం చేసుకోవాలి. ప్లాస్టిక్ వాడుకోకుండా ఉండాలి అని అన్నా, పర్యావరణాన్ని కాపాడాలి అన్నా, ఇందాక కర్ణాటక రాంబాబు గారు చెప్పారు ట్రాఫిక్ సమస్య అధికంగా ఉంది, వెనక్కి పెట్టుకోవాలనేది. వెనక్కి పెట్టుకోవాలని ఆ వ్యాపారస్తుడికి తెలుసు. కానీ ఆడి పక్కనోడు ఉన్నాడు, ఆడికంటే మనం ముందు పెట్టుకుంటే మన వ్యాపారం ముందు వస్తుందని చెప్తారు. అదే విధంగా ప్రతి చోటన కూడా ట్రాఫిక్ సమస్య అవ్వచ్చు. మనలో పరివర్తన ఉంటే ఎట్టి పరిస్థితులు ఎటువంటి జరగవు. ఎవరికి వాళ్ళు బాధ్యత వహిస్తూ మనం అందరం కూడా సమాజాన్ని కాపాడవలసిన బాధ్యత మన అందరి మీదగా ఉంది. అది ప్రాథమికంగా ఎవరికి వాళ్ళు ఆ కుటుంబంలో సభ్యులు కానీ ఎవరైతే ఉన్నారో సామాజికంగా ఆ భద్రత తీసుకునేటప్పుడు ఒక వాయిస్ పీపుల్ నుంచి వచ్చినప్పుడు వాళ్ళు కూడా ఆ బాధ్యతని వహిస్తారని సందర్భంగా తెలియజేస్తూ, అలాగే ఏదైతే మొత్తం ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధం అనేది ఏదైతే పాలిథిన్ కవర్స్ ముందుగా ఎమ్మెల్యేలు కూడా ఒక నినాదం ఇవ్వాలనేది మేమందరం కూడా అనుకుంటున్నాం. డెఫినెట్ గా ముందు మా ఇంట్లోనే పాలిథిన్ వాడుకోకుండా ఉండేటట్టుగా నిరోధించేటట్టుగా నిర్ణయం మేము తీసుకుంటాం. డెఫినెట్ గా అది ప్రజల్లోకి తీసుకెళ్తాం ప్రతి నియోజకవర్గంలో కూడా. దానితో పాటు మరి ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే అంటే అందరికీ ఉండదో సామాజిక బాధ్యత ఎవరికైతే ఉండదో వాళ్ళ వాయిస్ ఇప్పుడు సోషల్ మీడియా ద్వారా ఇస్తే ఎంత శాతం మారినా సరే అది ప్రపంచానికి ఉపయోగపడుతుంది. కాబట్టి ఆ విధంగా బాధ్యత తీసుకోవాలని మీ అందరినీ కూడా కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ. ఓకే మీనా సరి చేయించకుండా చూడండి. No.
అమ్మా వెనకండి అమ్మా మార్చారు కూడా వెనకమ్మా మార్చారు ఓకేనా కానీ ఓకే సార్ ఓకే సార్ ప్రతి ఇంటిని హౌస్ గా మార్చుకుందాం. ఇదే మన శపథం. ఆయనే